ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. ఈ ఈ మధ్య కాలంలో కొన్ని చర్చెస్ చాలా ఎక్కువగా ఏమంటారు వీడియోస్, పాటలు అవి రిలీజ్ చేయడం. సో చాలా మటుకు మనం కన్ఫ్యూజన్లో ఉన్నాము. సో పెంతెకోస్తలు అంటారు కానీ వాళ్ళు ఏ పెంతెకోస్తలో ఎగ్జాంపుల్గా లేరు. వన్నెస్ పెంతెకోస్తల్ ఈజ్ ఫర్ నేమ్ సేక్, పేరుకే ఉంది పెంతెకోస్తల్ కానీ అందులో ఏ రకమైన ప్రభు కార్యాలు జరగడం లేదు. సో మనము ఆ పెంతెకోస్తు వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి, పెంతెకోస్తు వాళ్ళే ఇలా చేస్తున్నారు కాబట్టి మనం ఎంత అనుకొని చాలా మటుకు మనం వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని ఇంకా కొంచెం ముందు అడుగేయడానికి మనం ప్రయత్నిస్తుంటాము. వేరే డినామినేషన్స్ పెంతెకోస్తులను, హెబ్రోనులను మనం చాలా ఒక ల్యాండ్ మార్క్గా పెట్టుకుంటాము. ఇంకా వాళ్ళని చూసి మనం ఏం చేసినా మనము వాళ్ళే మనకు మార్గదర్శకులు అనుకుంటాం. కానీ వాళ్ళంత తప్పిపోయిన వాళ్ళలో వాళ్ళంత వాళ్ళు ఇంకెవరు లేరు. కాబట్టి వాళ్ళని చూసి మనము పాడు అవ్వకుండా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. సో పెంతెకోస్తు పాటలు కానీ, వాళ్ళ డ్యాన్సులు కానీ, వాళ్ళ వీడియోలు కానీ అన్నీ కూడా విచ్ క్రాఫ్ట్ స్పాన్సర్డ్, అంటే అవి చేత నడిపింపబడుతున్నాయి. వైట్ విచ్ క్రాఫ్ట్ అంటారు, క్రిస్టియానిటీలో అది ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పాటలు, వాళ్ళ మ్యూజిక్ అవంతా కూడా మెస్మరైజింగ్ ఉంటుంది. అది వేరే ఫ్రీక్వెన్సీస్లో ఉంటాయి. అవి సాతాను చేత రాయబడి, సాతాను చేత రాగాలు కట్టబడి ఉంటాయి. కాబట్టి మనము వాటిలో ఆ ట్రాప్లో ఈజీగా పడిపోవచ్చుగా అని వాళ్ళు మనల్ని చేస్తున్నారు. అందరూ కూడా స్టేజ్ల మీద కూర్చొని పాడడం, ఇదంతా కూడా ఒక డెమనిక్ సెటప్, విచ్ క్రాఫ్ట్ ఇదంతా. సో వాళ్ళని చూసి మనం ఏమి తొందరపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటే భక్తులు మన దాంట్లోనే ఉన్నారు. కాబట్టి హెబ్రోన్ వాళ్ళని కానీ, పెంతెకోస్తులను కానీ ముఖ్యంగా చూడకూడదు. మనము వాళ్ళని చూసి వాళ్ళలాగా చేయకూడదు. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు, పాటల నుంచి వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. కానీ ఫేమస్ అవ్వడానికి వాళ్ళు చాలా దుర్మార్గమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. సో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అకార్డింగ్ టు గాడ్. ఆ పాటలు దేవునివి కావు, మనం పాడకూడదు, వాటిని క్యాసెట్స్ వినకూడదు, వాటిని కొనుక్కోకూడదు. సో బివేర్ ఆఫ్ డెమనిక్ మ్యూజిక్. చూడండి, వాళ్ళు బైబిల్లో ఉన్న వాక్యాలనే పాటల్లాగా వాడిస్తుంటారు. సో యజబేలు దురాత్మ పనిచేస్తుంది ఆ పాటల్లో. కాబట్టి మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి ప్రియులారా. ఎవరంటే వారిని నమ్మకూడదు. ప్రతి ఆత్మను నమ్మొద్దనుంది. మన క్రైస్తవులనే ముఖ్యంగా నమ్మకూడదు. సో అందరూ జాగరూకతతో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆమెన్.